మన్యాస్ న్యూ టాక్స్కి స్వాగతం. నిన్నటి నుంచి ఒక వార్త రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో కూడా. ఆ వార్త ఏమిటంటే, కేసీఆర్ కూతురు కవిత తన తండ్రికి ఒక లెటర్ రాయటం. అందులో మై డియర్ డాడీ అంటూ స్టార్ట్ చేసిన ఆ లెటరు సారాంశంలో మనం చూసుకున్నట్లయితే కొద్దిపాటి విమర్శ, కొద్దిపాటి సూచనలు ఉన్నాయి. మొన్న వరంగల్లో అయినటువంటి సభకు సంబంధించి ఆవిడ లెటర్ రాసింది. అంటే ఆ సభలో కేసీఆర్ బీజేపీ మీద ఎక్కువ దాడి చేయలేదని, అలాగే 2001 నుంచి ఈ పార్టీలో ఉన్నటువంటి చాలామందికి, అంటే పార్టీ కోసం కష్టపడిన చాలామందికి ఆవిడ మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదని, ఇలా రకరకాల విమర్శలు, అలాగే సెలెక్టెడ్గా కొంతమందిని కలుస్తున్నారని, ఇలాంటి విమర్శలు చేశారు. ఈ చేసింది ఎవరయ్యా అంటే కేసీఆర్ స్వయాన కూతురు. ఇంతవరకు కేసీఆర్కి పార్టీలో ఎదురు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళని బయటికి పంపించేశాడు. కానీ మొట్టమొదటిసారిగా పార్టీలో గలం విప్పింది మాత్రం కవితే. ఇంతకీ ఆ లెటర్ కవిత రాసిందా లేదా అన్న దగ్గర మళ్ళీ సంశయం వస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ, అది వాళ్ళ ఇంటి విషయం, వాళ్ళు రాసుకున్నారు, మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే కవిత అమెరికాలో ఉంది. తండ్రికి ఉత్తరం ఎందుకు రాస్తుంది? డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడొచ్చు కదా అన్నది చాలామంది డౌట్. కాబట్టి ఉత్తరం ఆవిడ రాసిందా, ఎవరో రాసి ఇది పోస్ట్ చేశారా అంటే, ఎవరు క్రియేట్ చేసిన లెటరా ఇది? కేవలం ఆ పార్టీలో బీఆర్ఎస్లో ఒక గొడవలు ఉన్నాయి, లుకలుకలు ఉన్నాయి అని చెప్పడం కోసం ఈ లెటర్ను సృష్టించారా అని కూడా కొంతమంది డౌట్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు తండ్రిని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడకుండా ఒకవేళ లెటర్ రాసి ఉంటే ఎందుకు అలా రాసి ఉంటుంది అంటే, దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, కేసీఆర్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే, ఎవరైనా ఏదైనా సలహా ఇవ్వడానికి వెళ్ళినా, లేదా ఏదైనా చెప్పడానికి వెళ్ళినా ఆ విషయం ముందే పసిగట్టి వాళ్ళు అడగబోయే విషయాన్ని ఇతనే చెప్పి టోటల్గా దాని గురించి కూలంకషంగా చర్చించి అసలు అవతల వాళ్ళని ఆ ప్రశ్న అడగనివ్వకుండా తిరిగి కన్విన్స్ చేసి పంపించేసే సామర్థ్యం కేసీఆర్కి ఉంది. ఎందుకంటే కేసీఆర్ గొప్ప స్పీకరు, సరికదా చాలా పుస్తకాలు చదివిన నాలెడ్జ్ ఆయనకుంది. ఆయన 4 భాషల్లో, ఇటు తెలుగు, అటు ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, ఈ 4 భాషలు అనర్గళంగా మాట్లాడటం ఎవరైనా చేయొచ్చు గాక. కానీ ఆయనలోని ప్రత్యేకత ఏంటంటే, ఈ 4 భాషల సాహిత్యం గురించి కూడా అతను చెప్పగలడు. అంత మేధావతం. కాబట్టి ఆయనతో మాట్లాడడం అనేది చాలా కత్తిమీద స్వామి లాంటిది. కాబట్టి డైరెక్ట్గా కవిత వెళ్ళి ఆ నాన్నతో మాట్లాడితే తిరిగి కన్విన్స్ అయిపోయి పంపిస్తాడు, కన్విన్స్ చేసి పంపిస్తాడు. ఆయన వ్యతిరేకించి మనం ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి ఆ పార్టీలో కానీ అసలు ఎవరిలో లేదు. ఎందుకంటే ఆయన చాలా మేధావి అని అందరూ అంటుంటారు. చాలామంది పార్టీ నాయకులు చెప్తారనమాట, మేము ఏదైనా అడగాలి అంటే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే మేము అడగవలసిన విషయాన్ని ముందే పసిగట్టేసి దాని గురించి మొత్తం వివరణ ఇస్తాడు. తిరిగి మన ప్రశ్న కూడా అడగనేమకుండా చేస్తాడు అతను. అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి తెలుసు అని అంటారు. ఇదొకటి అయితే. రెండోది ఏంటంటే, అందుకు బహుశా కవిత డైరెక్ట్గా వెళ్ళి ఆ నాన్నతో మాట్లాడకుండా ఉత్తరం రాసిందా అన్నది ఒక క్వశ్చన్ అయితే. రెండోది ఏంటంటే, ఎప్పుడు ఉత్తరం రాస్తాం? నిజానికి ఉత్తరం రాస్తే అది ఆ తండ్రి కూతుర్ల మధ్య ఉండాలి కదా. అది బయటకు ఎలా లీక్ అయింది అంటే, ఎవరు లీక్ చేశారు అంటే, రాసిన లీక్ చేసి ఉండాలి. ఇది మొదటి పాయింట్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘటన కాబట్టి. అలా లీక్ ఎందుకు చేసి ఉంటారు అంటే, ఇది మొత్తం రాష్ట్ర ప్రజలు, అంటే ఆ రాష్ట్ర ప్రజల తాలూకా దృష్టిలో పడాలి, తెగమ పార్టీలో దృష్టిలో పడాలి. ఇది ఆవిడ ఉద్దేశం కావచ్చు. అది ఎందుకు అలా చేసింది అంటే, మా పార్టీలో గొడవలు ఉన్నాయి, ముఖ్యంగా మా ఇంట్లో గొడవలు ఉన్నాయని ఈ ప్రపంచానికి తెలియజేయడం ఆవిడ ఉద్దేశం ఉండొచ్చు. లేదా ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం ఉప్పందించడానికైనా ఇలా జరిగి ఉండొచ్చు. ఈ మాటకు వస్తే, గతంలోనే ఎలక్షన్ టైంలోనే ఆవిడ అమిత్ షాతో మాట్లాడిందని అంటారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయనతో కూడా మాట్లాడినట్టు కొన్ని వార్తలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్కి కవితగా పట్టం లేదు. అంటే కేసీఆర్ కేటీఆర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కానీ కవితకి ఇవ్వటం లేదు అన్నది కవితలకు ఆరోపణ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఒక దగ్గర 2 పవర్ స్టేషన్స్ ఉండకూడదు అన్నది కేసీఆర్ తాలూకు ఉద్దేశం అయిన ఉండొచ్చు. అలాగే హరీష్ని కూడా కొన్నాళ్ళు దూరం పెట్టడం మనం చూసాం. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం పాటు హరీష్కి ఎటువంటి మంత్రి పదవి ఇవ్వకుండా ఆప్ చేశాడు. అంతేకాదు ఆయన మినిస్టర్ బంగ్లాలు ఉంటాడు కదా, ఆ బంగ్లాను ఖాళీ చేయించడం ఆరోపణ కూడా ఉంది. కానీ కేసీఆర్ని కాదని హరీష్ మాట్లాడలేని స్థితి. అందుకే రీసెంట్ కాంప్రమైజ్ అయిపోవడం కూడా. కేటీఆర్ అంటే
కేటీఆర్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఒకవేళ అతను ప్రెసిడెంట్ అయినప్పటికీ లేదు ముఖ్యమంత్రి అయినా సరే ఆయన అండర్లో పనిచేయడానికి నేను సిద్ధం అని హరీష్ ప్రకటించాడు. కానీ కవిత అందుకు సిద్ధంగా లేదని అనిపిస్తుంది. ఎందుకంటే కవిత అప్పుడు జాగృతి పెట్టినప్పుడు, తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు కూడా కేటీఆర్ అబ్జెక్షన్ చేశాడు, కేసీఆర్ అబ్జెక్షన్ చేశాడు. చేసినప్పటికి కూడా కవిత అది పెట్టడం జరిగింది. కవిత కొద్దిగా మొండిగటం అంటారన్నమాట. సో అందుకోసం అని అంటే తగ్మ పార్టీలకు హింట్ ఇవ్వడం కోసమా, లేదంటే తండ్రిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటమా? ఎందుకంటే ఆవిడ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తండ్రి కూతురు మధ్య ఏదో వాదన జరిగిందని కూడా అంటారు. ఏంటంటే ఆనందం అంతా అంటే పదవులన్నీ మీరు అనిపించారు, నేను మాత్రం జైలు అనిపించవలసి వచ్చింది, నన్ను జైలుకి వెళ్ళినప్పుడు నువ్వు ఆపలేకపోయాను, తండ్రితో గొడవ పడిందని ఒక వార్త కూడా ఆ మధ్య వచ్చింది. కాబట్టి ఇక్కడ తాడోపేడో తేల్చుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా లెటర్స్ రాస్తారు. నిజానికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు. కానీ ఇందాక చెప్పినట్లు కేసీఆర్ ఎదురుగా మాట్లాడి అతను కన్విన్స్ చేయాలని తిరిగి మనల్ని అతను కన్విన్స్ చేస్తాడన్న భావంతోనైనా ఈ లెటర్ రాసి ఉండాలి. లేదంటే తాడోపేడో తేల్చుకోవాలి, నేను దీనికి వ్యతిరేకంగా ఉన్నాను, మీ తరపు అంటే నాకు ఇక్కడ ఇంపార్టెన్స్ కావాలి, నాకు ఇంపార్టెన్స్ లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను లేదా గొడవ పడతాను అనే ఉద్దేశమైనా కావాలి. ఇక్కడ మనం షర్మిలాని చూసాం కదా, సేమ్ షర్మిల క్యారెక్టర్ ఇప్పుడు కవితలో చూడొచ్చు. ఇప్పుడు అందరూ ఈ ఇద్దరితో పోలుస్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కవిత రాసింది అని కవిత చెప్పలేదు ఇంతవరకు. అలాగని చెప్పి నేను రాయలేదని కూడా ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆవిడ ఇప్పుడు అమెరికాలో ఉందట, అక్కడ నుంచే ఇవ్వచ్చు. నేను రాయలేదని ఆవిడ అనలేదు అంటే రాసినట్టు అర్థం వస్తుంది ఇక్కడ. కాబట్టి ఆవిడ రాసిందా లేదా అన్న త్వరలోనే తేలిపోద్ది. దీనికి కేసీఆర్ తన సమాధానం ఏంటంటే త్వరలోనే మనం చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.